అందరూ బాగున్నారండి. ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను. పన్నీర్ పీసెస్ తీసుకున్నాను కొంచెం. వాటిలో కొంచెం లెమన్, కొంచెం కర్డ్, కొంచెం సాల్టు, కొంచెం పసుపు, బిర్యానీ మసాలా, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకున్నానండి. పన్నీర్ని కొంచెం పుదీనా, కొత్తిమీర అన్నీ ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కావాలండి బిర్యానీలోకి. కొంచెం వేయించుకుంటున్నాను. ఆనియన్స్ని ఫ్రై చేయించుకుంటున్నాను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను అండి వేయించుకొని. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ వాటర్లో నానబెట్టుకుంటున్నానండి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఎలాచి, లవంగా, దాల్చిన చెక్క, మొగ్గ, హోల్ గరం మసాలా వేసుకున్నానండి. నెక్స్ట్ కొంచెం ఆనియన్, కాలీఫ్లవర్, టమోటో, కొత్తిమీర, పుదీనా, ఈ గ్రీన్ చిల్లీ, కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా, సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. మిల్క్, సాఫ్రాన్ వేసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో నేను మ్యాగ్నేట్ చేసుకున్నానండి పన్నీర్ పీసెస్ని. వాటిని దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గబెట్టుకోవాలండి. ఇది బాగా 10 మినిట్స్ బాగా మగ్గిపోవాలండి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తీసుకుని వీటిలో హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేయాలండి. ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం నెయ్యి, గీ వేసుకున్నాను. సాల్ట్, సరిపడినంత సాల్ట్, కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకున్నానండి. కొంచెం లెమన్ పెట్టుకుంటున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం క్యాష్నట్ కూడా వేయించుకొని ఈ గ్రేవీలో యాడ్ చేసుకుంటాను. కొంచెం వేయించుకొని క్యాష్నట్ కూడా యాడ్ చేసుకున్నానండి. నానబెట్టుకున్న బియ్యం దీంట్లో యాడ్ చేసుకున్నానండి. రైస్ ఉడుకుతూ ఉంది. రైస్ ప్రాపర్గా అయిపోయిందండి. ఈ రైస్ని 3 లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం రైసు, ఇలా గ్రేవీ, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం సాఫ్రాన్ మిల్క్, కొంచెం క్యాష్యూ నట్, ఇలా 3 లేయర్స్గా వేసుకోవాలండి. ఒక చిటికెడు గరం మసాలా, ఒక చిటికెడు కొంచెం బిర్యానీ మసాలా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటా 3 లేయర్స్ వేయండి. టోటల్గా 3 లేయర్స్ ఇలా వేసానండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా ఇలా చిలకరించుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసుకొని ప్రాపర్గా మూత పెట్టుకొని స్టవ్ మీద ఒక 20 మినిట్స్ ఇలా ఉంచుకోవాలండి. ఒక 20 మినిట్స్ ఇలా ఉంచుకుంటే రెడీ అయిపోతుంది. స్మెల్ సూపర్ వస్తుందండి. చూద్దాం, అయిపోయింది ఆల్రెడీ. వావ్, ఎంతో రుచికరమైన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. రెస్టారెంట్లకు ఏమి వెళ్తామండి, మన ఇళ్ళల్లో చేసుకోవడానికి ట్రై చేయండి. అందరూ చేసుకుంటారు. ఇంకా టేస్టీగా చేయడానికి ట్రై చేయండి ఇంట్లో. పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి.
బాగా ఉడికిపోయిందండి. చాలా బాగుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.